ప్రభావతి విషయంలో చాలా కోపంగా ఉన్న బాలుని కూల్ చేసి, నేను చెప్పేంత వరకు మీరు బయటికి రావద్దు, కోపం తగ్గాక రండి అని అయితే చెప్తూ ఉంటుంది. అంతలోనే ప్రభావతి అరుపులు, కేకలు, ఓయమ్మో ఓయబ్బో నా నడుం విరిగిపోయిందిరో అంటూ అరుస్తూ ఉంటుంది. బాలు ఒక బకెట్ని తన్నుంటాడు కదా, నీళ్ళ బకెట్ని, ఆ నీళ్ళ మీద కాలేసి ప్రభావతి జారి పడిపోయింది. నడుం కాస్త విరిగినట్లు అవుతుంది. అయితే ఆ అరుపులకి ఇంటోళ్ళందరూ వస్తారు. ఇంకా మీనా, బాలు కూడా వస్తారు. ఇక బాలు ప్రభావతిని చూసి పాపం పండింది అన్నట్టు మాట్లాడతారు. ఏంటి అన్నట్టు ఇంట్లో వాళ్ళందరూ అడిగితే, అదే పాప పడింది అన్నట్టు చెప్తాడనమాట. ఇక మొత్తానికి ప్రభావతిని తీసుకొచ్చి ఒక కుర్చీలో అయితే కూర్చొని పెడతారు. అయినా ఇంతకీ ఎలా పడ్డావమ్మా అని మనోజ్ అడిగితే, ఎలా ఏంది ఈ ముదనష్టపద్యాన్ని ఈ జ్యేష్ఠలక్ష్మి తీసుకొచ్చి ఇంట్లో కూర్చొని పెట్టుకున్నప్పటి నుంచి నాకు అన్ని అరిష్టాలే, ఈ మహాతల్లి వల్లే పడ్డాను అని అయితే తిడుతూ ఉంటుంది. అయినా ఈ టైంలో ఎందుకమ్మా నీళ్ళ బకెట్ అక్కడ పెట్టావు అని అయితే సత్యం అడిగితే, అప్పుడు బాలు చెప్తాడు, ఏంటి నోరేసుకొని విపరీతంగా మీనాని ఎట్లంటే అటు మాట్లాడింది. మీనా పుట్టింటి వాళ్ళ అలగాజనమని, వాళ్ళ ఇంట్లోకి రావడంతోనే మైలు పడింది అన్నట్టు మాట్లాడుతూ ఇల్లంతా క్లీన్ చేయమని చెప్పింది, నానా రకాలుగా బాధ పెట్టిందని చెప్పడంతో ఇక షీలా డార్లింగ్ ఉండి, అంతే దేవుడు చూస్తూ ఉంటాడు కదా, ఎప్పుడుదప్పుడే నరకం దాకా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, కోడల్ని బాగా కష్టపెడితే దేవుడు పాపం పండేలాగా చేస్తాడు, ఇలాంటి నడుములు వేళ్ళు కాళ్ళు ఇరిగిపోయేలాగా చేస్తూ ఉంటాడన్నట్టు షీలా డార్లింగ్ కూడా మాట్లాడతారు. అవును కదా నానమ్మ, నరకం దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, దేవుడు ఇక్కడే శిక్ష వేసేసాడు, పాపం పండిపోయింది నానమ్మ అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, పాప పడలేదు పాపం పండిందనే చెప్పాను, నడుం విరిగిన కాళ్ళు విరిగిన నోరు మాత్రం తగ్గలేదు చూడండి, ఆ నోటికి మోతే పడదు అన్నట్టు బాలు కూడా తిడుతూ ఉంటాడు ప్రభావతిని.